గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మఖా నక్షత్రం యొక్క అధిదేవతలు పితృదేవతలు. పితృదేవతలకు అధిష్టాన దేవత యమధర్మరాజు. మఖా నక్షత్రానికి అధిపతేమో కేతువు. కేతువుకి అధిష్టాన దేవత గణపతి. మఖా నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి రవి. రవికి అధిష్టాన దేవత శివుడు. కాబట్టి మఖా నక్షత్రం వారు యమధర్మరాజుకి అధిష్టాన దేవత అయినటువంటి శివుణ్ణి, గణపతిని ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది. మఖా నక్షత్రం వారి యొక్క అదృష్ట రత్నము వైఢూర్యం. అదృష్ట వర్ణము చిత్రవర్ణం రంగు, అంటే మల్టీ కలర్స్ అన్నమాట. మఖా నక్షత్రం వారి యొక్క అదృష్ట సంఖ్య 7. అదృష్ట వారము మంగళవారం. అదృష్ట వృక్షము మర్రి చెట్టు. కాబట్టి ఎక్కడైనా మర్రి చెట్టు కనబడితే ఆ మర్రి చెట్టుకి నమస్కారం చేసుకోవడం వల్ల, ఎందుకంటే మర్రి చెట్టుని అధివసించి పితృదేవతలు ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి మర్రి చెట్టు కనబడితే నమస్కారం చేసుకోవడం చాలా విశేషంగా చెప్పచ్చు. మఖా నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం ధర్మరాజాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు ఉదయాన్నే పారాయణ చేసుకోవడం. అదేవిధంగా నక్షత్ర గాయత్రి అయినటువంటి పితృమూలాయ విద్మహే పైతృరూపాయ ధీమహి తన్నో మఖ ప్రచోదయాతు. ఈ నక్షత్ర గాయత్రిని రోజు 7 సార్లు వీరు పారాయణ చేసుకోవడం వల్ల ఈ నక్షత్రానికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్ని రకాలుగా కూడా విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. మిగిలినటువంటి నక్షత్రాల గురించి మరిన్ని విశేషాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా చిర్రావూరి ఫౌండేషన్ మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జయం.